హలో గాయ్స్, వెల్కమ్ టు ద డ్రామా ఎక్స్ప్లెయిన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చిన డ్రామాస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ లీ మెంగ్కు మెసేజ్ చేస్తాడు, నీ వర్క్ అయిపోతే నేను పికప్ చేసుకుని వస్తాను అని. సీనియర్ మెంగ్ని మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆమె చేతుకున్న రింగును చూసి నీకు పెళ్ళి ఎప్పుడైందని అడుగుతాడు. అప్పుడే హీరో కారులో నుంచి దిగి మెంగ్ని దగ్గరికి తీసుకొని ఎవరితను నాకు పరిచయం చేయని అడుగుతాడు. వాళ్ళ పరిచయాలు అయిపోయాక ఇద్దరు వెళ్ళిపోబోతుంటే సీనియర్ వాళ్ళని ఆపి మెంగ్ చాలా మంచి అమ్మాయి, జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు, తను నా వైఫ్, ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని యాటిట్యూడ్తో అంటాడు. లీ డల్గా ఉండడం మెంగ్ చూస్తుంది. ఏమైంది లీ, నువ్వు అప్సెట్గా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు లీ, మీ సీనియర్ నీపై ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, ఇప్పుడు అర్థమైందా అని అంటాడు. సారీ లీ, నువ్వు జలస్ ఫీల్ అవ్వకు, నువ్వు అలా డల్గా ఉంటే ఎలానో ఉంది అని కిస్ పెడుతుంది. ఒకటి సరిపోదని ఇద్దరు క్లోజ్ అవుతారు. నెక్స్ట్ ఆఫీస్లో మెంగ్ ఇదంతా ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటుంది. అది చూసి ఏంటి నువ్వు అంత హ్యాపీగా ఉన్నావని కొలీగ్స్ అడుగుతారు. అదే టైంలో తన చేతుకున్న రింగ్ చూస్తారు. నీకు మ్యారేజ్ కూడా అయిపోయిందా, మాకు చెప్పనే లేదు, ఎవరు మీ హస్బెండ్ అని అడిగితే తను లీ ఫంగ్ ఇక్కడే ఒక పైలట్ అని చెప్తుంది. అప్పుడు వెంటనే మెంగ్ తన ఫ్రెండ్ హస్బెండ్ ని తన నుంచి విడదీసి తను పెళ్లి చేసుకుంది అని ఒక ఫ్రెండ్ చెప్తుంది. అది విని ఏం మాట్లాడుతున్నావు అసలు, నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. లీ ఫ్రెండ్ యన్స్ చెప్పుంటాడనమాట. అప్పుడే యన్స్ అక్కడికి వచ్చి, అవును నువ్వు ఒక మిస్ట్రెస్ కూతురు, అది కాక మోటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, పైగా రిచ్, అది చూసి నువ్వు తట్టుకోలేక తన బాయ్ ఫ్రెండ్ ని నీ వల్లో వేసుకున్నావని నిలదీసినట్టు అడుగుతాడు. ఇదంతా విన్న పక్క కొలీగ్స్ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. నీకు ఈ రూమర్స్ అన్ని ఎవరు చెప్పారని యంగ్ నిలదీస్తుంది. మీ అమ్మ ఒక మిస్ట్రెస్ కాకపోతే ఏది ఇప్పుడు ప్రూవ్ చేయని ఇంకొక కొలీగ్ ఛాలెంజ్ విసురుతుంది. మెంగ్ వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు అఫీషియల్ గా ఏం రిజిస్ట్రేషన్ చేపించుకుని ఉండదన్నమాట. అందువల్ల తను ఏం చెప్పినా వీళ్ళు నమ్మరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి మోటింగ్ వచ్చి ఇంకా ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. నా వయసు నీకన్నా 1 year ఎక్కువ, దానికి ప్రూఫ్ నా ఐడీనే, మీ అమ్మనే అసలు మిస్ట్రెస్, అదీ కాక నువ్వు లీని నా నుంచి దూరం చేశావు, నువ్వు ప్రూవ్ చేసుకో, లేకపోతే లీని ఈ జాబ్ని వదిలేసి వెళ్ళిపోని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. అది చూసి మెంగ్ తట్టుకోలేక లీని నేను నీ నుంచి దూరం చేశానా అని తన స్కూల్లో బుల్లీ చేస్తున్న వీడియో చూపిస్తుంది. అది లీ తీసి ఉంటాడనమాట అప్పట్లో. అది చూపిస్తూ స్కూల్ టైం నుంచి లీ నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు అని అంటుంది. అసలు ఇదంతా కాదు, ఇవాళ నాకు ఒక స్పెషల్ పర్సన్తో లంచ్ ప్లాన్ ఉంది, తనని ఇప్పుడే పిలుస్తాను అని అంటుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, లీ వాళ్ళ అమ్మ అనమాట. లీ వాళ్ళ అమ్మ అక్కడికి రాగానే మోటింగ్ ఏదో క్లోజ్ ఉన్నట్టు తనే అందరికి ఇంట్రడ్యూస్ చేస్తూ తన గుడ్ టర్మ్స్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. పాస్ట్ లో మోటింగ్ వాళ్ళ అమ్మ తన కొడుకుని మోటింగ్ కి ఇచ్చి పెళ్లి చేయమని లీ వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ సరే అని ఒప్పుకుంటుంది. కానీ తనకి మింగ్ అంటేనే ఇష్టం ఉండడం వల్ల తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది మెంగ్తో. ఎందుకంటే ఇక్కడ మనకి పాస్ట్ చూపిస్తారు. ఒకసారి లీ వాళ్ళ అమ్మ షాపింగ్ కి వెళ్ళినప్పుడు తన కార్డ్ మర్చిపోతుంది. అప్పుడు మెంగ్ అమౌంట్ పే చేస్తుంది. మెంగ్ యొక్క ఈ గెస్చర్ వల్ల లీ వాళ్ళ అమ్మ చాలా ఇంప్రెస్ అవుతుంది అనమాట. మెంగ్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని తనతో బ్లైండ్ డేట్ అరేంజ్ చేసి ఉంటుంది. నిజమేంటో అందరికి తెలిసింది కదా, ఇంకా తనని సారీ చెప్పండి అని మెంగ్ ఫ్రెండ్ గట్టిగా అడుగుతుంది. లీ కోపైలట్ యన్స్, మోటింగ్, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నిజం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావని అనుకోలేదు, అనవసరంగా మెంగ్ ముందు నేను బ్యాడ్ అయ్యాను అని మెంగ్కు సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో ఫ్రెండ్ కూడా సారీ చెప్తుంది, కానీ మోటింగ్ మాత్రం యాటిట్యూడ్ చూపిస్తుంది. మెంగ్ వాళ్ళ అత్తతో చూడండి ఆంటీ, తను ఇంకా సారీ చెప్పట్లేదు, మనం కంపెనీ లీడర్ దగ్గరికి వెళ్దాము, నన్ను డీఫేమ్ చేసినందుకు అని అనగానే మోటింగ్ భయపడిపోయి సారీ అని చెప్తే, నాకు ఇలా కాదు, ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయను అని ఆఫీస్ ఎదురుగా నిలబడి చెప్పాలి అని అంటుంది. మోటింగ్ ఇష్టం లేకపోయినా యంగ్కి సారీ బోర్డ్ పట్టుకొని ఆఫీస్ ఎదురుగా నిలబడి ఉంటుంది. లీకి ఈ రోజు జరిగిందంతా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి తను కూడా సారీ చెప్తాడు. ఇదంతా నా వల్లే జరిగింది అని, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని మెంగ్ లీని కిస్ చేస్తుంది. అప్పుడే హైజీ నుంచి కాల్ వస్తుంది. తను మెంగ్ వాళ్ళ అమ్మతో కలిసి డిన్నర్ ప్లాన్ చేసి ఉంటాడు. అది చెప్పడానికి ఫోన్ చేసి ఉంటాడు. అది లీకి అస్సలు నచ్చదు. నువ్వేం వెళ్ళొద్దు అంటే, లేదు ఇది ఫ్యామిలీ డిన్నర్, అమ్మ కూడా వస్తుందని చెప్తుంది. అయితే నేను కూడా వస్తానని అంటాడు. నీకు నేను రావడం ఇష్టం లేదా అని అడుగుతాడు. అలా ఏం లేదు అని మెంగ్ అనగానే, సరే నేను కూడా నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ డిన్నర్ లో మెంగ్ తల మీద ఏదో పడి ఉండడం వల్ల హైజీ దాన్ని తీయబోతుంటాడు. అదే టైంలో లీ అక్కడికి వచ్చి తను తీస్తాడు. హైజీ ముందు బిల్డప్ ఇవ్వాలని కొంచెం కూల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ పైగా తన ముందు రెడ్ రోజెస్ కూడా తీసుకుని వస్తాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇక్కడ హైజీకి అర్థం అవుతుంది మెంగ్ చైల్డ్హుడ్ క్రష్ లీ అని, ఎందుకంటే తన పాస్ట్ లో చెప్పు ఉంటుంది తను ఇష్టపడే అతను ఒక పైలట్ అని. సో హైజీ అది గుర్తుపెట్టుకుంటాడనమాట. మీరు మెంగ్ని చాలా బాగా చూసుకుంటారు, దానికి చాలా థ్యాంక్స్ అని హైజీ చెప్తాడు. నెక్స్ట్ మెంగ్ హైజీ గురించి మాట్లాడుతుంటే హీరో తట్టుకోలేడు. హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్తాడు. మెంగ్ నర్వస్ గా ఫీల్ అవ్వడం చూసి, నేను పెళ్లికి ముందే చెప్పాను కదా, నువ్వు ఎప్పుడు కంఫర్ట్ అవుతావో అప్పుడే మనం మన రిలేషన్షిప్ ని స్టార్ట్ చేద్దాం, నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను టచ్ కూడా చేయను అని అంటాడు.
ఇంకా మెంగ్ వాళ్ళ గ్రాండ్ మా తన ఆస్తి మొత్తం మెంగ్ పేరు మీద పెట్టుంటుంది. అందుకే మోటింగ్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. ఆ కోపం అంతా తన హస్బెండ్ పైన చూపిస్తుంది. మీ గ్రాండ్ మాకి నువ్వంటే చాలా ప్రేమ, అందుకే తన ఆస్తి మొత్తం నీ పేరు మీద పెట్టింది అని లీ చెప్తాడు. అప్పుడే వాళ్ళు క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే మెంగ్ తొందరగా లేచి ఉంటుంది. అప్పుడు లీ మళ్ళీ క్లోజ్ అవ్వడానికి చూస్తే మెంగ్ ఇవాళ క్లైమేట్ సరిగ్గా లేదు అని చెప్పి ఆఫీస్కి పంపిస్తుంది. ఇంకా లీ ప్రేమగా తనని కిస్ చేసి ఆఫీస్కి బయలుదేరుతాడు. తర్వాత సాయంత్రం లీ ఇంటికి రాగానే మెంగ్ తనని హగ్ చేసుకుంటుంది. లీ అలానే ఎత్తుకొని తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి మళ్ళీ క్లోజ్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ మెంగ్ ప్రేమగా తనని కిస్ చేసి ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడు లీ కూడా తనని ప్రేమగా హగ్ చేసుకొని పడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరు ఆఫీస్కి వెళ్తుంటారు. మెంగ్ ని తన కొలీగ్స్ లీ తన హస్బెండ్ అని టీస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు ప్రేమగా డిన్నర్ చేసుకుంటారు. అప్పుడు లీ అంటాడు, రేపు నాకు లండన్ ఫ్లైట్ ఉంది, నేను నిన్ను చాలా మిస్ అవుతానని ఫీల్ అవుతూ ఉంటాడు. మెంగ్ మళ్ళీ తన పాత సీక్రెట్ డైరీ ఓపెన్ చేసి లీ గురించి రాయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే లీ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అది చూసి మెంగ్ డైరీని దాచిపెడుతుంది. అది లీ చూస్తాడనమాట. ఇంకా మెంగ్ని అడుగుతాడు ఆ డైరీ గురించి. కానీ అలాంటిదేమీ లేదు అని తనని కిస్ చేసి డిస్ట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత మెంగ్కి లీ నుండి కాల్ వస్తుంది, తన ఫ్లైట్ లేట్ అయిందని. ఇంకా 1 డే పడుతుంది అని చెప్పగానే తను డల్ అయిపోతుంది. కానీ వెనకాల నుండి వచ్చి తనకి సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. అప్పుడు మెంగ్ చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇద్దరు నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మెంగ్ మన అమ్మ వాళ్ళు ఒక క్యాంపెయిన్ ప్లాన్ చేశారు, దానికి మనల్ని కూడా రమ్మని అంటున్నారని చెప్తుంది. 4 క్యాంపెయిన్కి వచ్చి ఉంటారనమాట. అక్కడ మెంగ్ వాళ్ళ అమ్మ లీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే లీ వింటూ ఉంటాడు. మెంగ్కి చిన్నప్పుడు స్కూల్లో ఒక అతను అంటే క్రష్ ఉండేది. అతని కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా దేనికి ఒప్పుకునేది కాదు. ఆ క్రష్ లీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. కానీ అసలు విషయం వినకుండా జలస్ ఫీల్ అవుతాడు. జలసీలో వచ్చి తనని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మెంగ్ వాళ్ళ అమ్మ రావడం వల్ల లీని దూరం పెట్టేస్తుంది. తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేసి ఉంటారు. మసాజ్ పేరుతో మెంగ్ ని లీ సతాయిస్తూ ఉంటే మెంగ్ తనని ఆపుతుంది. అప్పుడు మెంగ్ ఎవరితోనో చాట్ చేయడం లీ చూస్తాడు. ఎవరితో చాట్ చేస్తున్నావు అని అడిగితే ఇది గర్ల్స్ టాక్ అని తన ఫోన్ ని చూడడానికి ఒప్పుకోదు. అక్కడ నువ్వెవరో బాయ్ తో చాట్ చేస్తున్నావని అంటాడు. అలా ఏం లేదు అన్నా కూడా లీకి స్కూల్ టైంలో క్రష్ ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే కాలేజ్ టైంలో నీకెవరితోన్నా క్రష్ ఉన్నారా అని అడుగుతాడు. లేదు, నేను ఎవరిని ఇష్టపడేదా అంత టైం నాకు లేదు, అయినో నువ్వు స్కూల్ టైంలో చాలా బాగా చదివేదానివి అని లీ అంటాడు. నీకెవరన్నా క్రష్ ఉన్నారా అని లీని అడుగుతుంది. యాక్చువల్లీ నేను అబ్రాడ్ వెళ్ళడం వల్ల నా స్టడీ మీద చాలా ఫోకస్తో ఉండేవాడిని, దానివల్ల డేటింగ్ చేసేకి టైమే కుదరలేదు అని అంటాడు. మన ఇద్దరం సేమ్ అని మెంగ్ అంటే ఇంకా నువ్వు చెప్పు నీకెవరైనా క్రష్ ఉన్నారా అని మళ్ళీ అడుగుతాడు. కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతుంది. తన ఎక్స్ప్రెషన్ చూసి తను ఖచ్చితంగా ఎవరినో ఇష్టపడేది స్కూల్ టైంలో అని కన్ఫర్మ్ చేసుకుంటాడు అనమాట. మనసులో అనుకుంటాడు, థ్యాంక్ గాడ్ ఆ అబ్బాయి ఇక్కడ లేడు, లేకపోతే నువ్వు నా భార్య అయ్యి ఉండేదానివి కాదు అని. నెక్స్ట్ సాయంత్రం మెంగ్ లీ కోసం వెయిట్ చేస్తూ అలానే పడుకుంటుంది అనమాట. అప్పుడే కొంచెం సేపు తర్వాత లీ వస్తాడు. తనని చూసి ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే మెంగ్ నిద్రలేస్తుంది. లీ చాలా లోగా ఫీల్ అవుతూ నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా అని మెంగ్ ని అడుగుతాడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అని మెంగ్ కోప్పడుతుంది. అప్పుడు లీ నువ్వు నన్ను ప్లీజ్ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళకు అంటే అలా ఎప్పుడు జరగదు అని మెంగ్ అంటుంది. తర్వాత మోటింగ్ మెంగ్ పరువు తీయాలని తన ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి నువ్వు లీకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. కానీ ఈసారి మెంగ్ అన్ని ప్రూఫ్స్ తో వచ్చి ఉంటుంది అనమాట. ఎలా తన ఏజ్ మెంగ్ ఏజ్ కన్నా ఎక్కువ ఉంది అని మొత్తం ప్రూఫ్స్ తెచ్చుకుంటుంది. యాక్చువల్ మిస్ట్రెస్ కూతురు మోటింగ్ అని చెప్పగానే లేదు తను నన్ను ఫ్రేమ్ చేయాలని చూస్తుంది, అందుకే ఇదంతా చెప్తుంది అని లీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్తుంది. కానీ తను ఈసారి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని తన దగ్గర ఎవిడెన్స్ తో పాటు వచ్చి ఉంటుంది అనమాట. అప్పుడే వాళ్ళ ఫాదర్ అక్కడికి వస్తాడు. మెంగ్ ని ఇబ్బంది పెట్టినందుకు లీ తన కంపెనీని బ్యాంక్రప్ట్ చేసి ఉంటాడు అనమాట. అందుకే వాళ్ళ ఫాదర్ తనని సారీ అడగడానికి వస్తాడు. తనే వాళ్ళ అమ్మని చీట్ చేశాను అని మొత్తం ఒప్పుకుంటాడు అనమాట. మెంగ్ కి తను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలిసి కూడా తను హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. వెంటనే మోటింగ్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి వాళ్ళ డాడీ తన నుంచి డివోర్స్ కావాలి అని అడుగుతున్నాడని మోటింగ్ కి చెప్తుంది. కానీ తనకి మాత్రం కోపం వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విషయం యాక్చువల్ గా తనకు కూడా తెలియదు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ తనని సారీ అడుగుతుంది అప్పుడు. కానీ మోటింగ్ కి చాలా కోపం వస్తుంది. తను మిస్ట్రెస్ కూతురు అన్న విషయాన్ని తను డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ డాడీతో అంటుంది అనమాట, లీ ఏం మెంగ్ ని ప్రేమించట్లేదు, మన కంపెనీని ఎవరు కాపాడలేరు అని. అది విని ఎవరు చెప్పారు నీకు, మెంగ్ అంటే నాకు ప్రాణం అని తనని గట్టిగా పట్టుకుంటాడు. అయినా కూడా మెంగ్ కొంచెం కోపంగా ఉండడం చూసి నా ప్రేమను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి తనని కిస్ చేస్తాడు. ఇంకా షూ ఫ్యామిలీకి చెప్తాడు, మిమ్మల్ని బ్యాంక్రప్ట్ అవ్వడం నుంచి ఎవరు కాపాడలేరు, అలాగే మీకు మిస్టర్ షూ వైఫ్ అవ్వడం ఎక్కువ ఇష్టం అనుకుంటా కదా, అందుకే అతని అప్పులు అన్ని మీరు మీ కూతురు తీర్చుకొని కూర్చోండి అని అంటాడు. నెక్స్ట్ లీ మెంగ్ తో ఒక అఫీషియల్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడనమాట. అప్పుడు మెంగ్ వచ్చి హైజు నన్ను కలవాలనుకుంటున్నాడని చెప్తుంది. అది
లీక్ నచ్చదు అస్సలు. నువ్వు కలవద్దు అని జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. కావాలంటే ఇద్దరం వెళ్దామని అంటుంది. హైజీ అబ్రాడ్ వెళ్ళిపోతాడనమాట. ఇద్దరికి హ్యాపీ లైఫ్ అని చెప్పేసి విష్ చేసి తను ఒక్కడే నీతో మాట్లాడాలి అనుకుంటున్నానని చెప్పి పక్కకు తీసుకెళ్తాడు లీని. బయటికి తీసుకెళ్లి నేను ఒక మంచి పైలట్ అయితే మెంగ్ నన్ను ఇష్టపడుతుంది అనుకున్నాను అని హైజీ చెప్తాడు. నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు, మెంగ్ కేవలం నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి లీ చెప్తాడు. అవును, నేను కొంచెం ఎక్కువే ఆలోచిస్తున్నాను. బహుశా నీకు తెలియదు అనుకుంటా, మెంగ్కు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విషయం నీకు తెలిసి ఉంటే ఇంత కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్పవని అని చెప్తాడు. కానీ ఇక్కడ హైజీకి తెలుసు మెంగ్ క్రష్ లీయే అని. అయినా కూడా కావాలని లీని టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విన్న లీ చాలా జలస్ ఫీల్ అవుతాడు. అది చూసి మెంగ్ అనుకుంటుంది అనమాట, ఏంటి నువ్వు ఈ మధ్య విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని. అప్పుడు లీ మనసులో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతాడు. తర్వాత మెంగ్ ని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ప్రాపర్ గా ప్రపోజ్ చేస్తాడు. తన్ని పెళ్లి చేసుకోమని అంటాడు. అప్పుడు మెంగ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తను కోరుకున్న వాడే తనని ప్రపోజ్ చేయడం అంటే చాలా ఎమోషనల్ అవుతారు కదా ఎవరన్నా. ఇంకా లీ ప్రపోజ్ చేసి తనని ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఇప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇద్దరు పెళ్లి కూడా అవుతుందని చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా తను కన్న కల నిజమవుతుందని అనుకోలేదు. తర్వాత మెంగ్ కి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. తన నైబర్స్ పెళ్లికి వస్తారని చెప్తుంది. అప్పుడు మెంగ్ చాలా ఎగ్జైట్ అవుతూ ఉండడం చూసి లీ ఏదో ఊహించుకొని, నీ ఫ్రెండ్ దొరికాడు అనుకుంటా కదా, నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా ఏంటి ఇంకా అని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. మెంగ్ చెప్తూనే ఉంటుంది అలా ఏం కాదు అని. అప్పుడు అసలు నాలో లేనిదేంటి, తనలో ఉందేంటి, ఇన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు తను ఎందుకు మర్చిపోలేకపోతున్నావు అని అంటుంటాడు. అప్పుడు బాగా ఏడుస్తాడనమాట. అలా ఏడ్చుకుంటూ చెప్తాడు, నాదే తప్పు ఇదంతా. ఆ పైలట్ అవ్వాలి అన్న పిచ్చి నాలో లేకపోతే నేను స్టడీ కోసం అబ్రాడ్ వెళ్లేవాడిని కాదు. ఇంకా నేను ఒక పెద్ద గుడ్డివాణ్ణి. వేరే వాటి మీద ఫోకస్ చేసి నేను స్కూల్ టైంలో పట్టించుకోకుండా నీ ప్రేమను పొందలేకపోయా. ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఉంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటాడు. అది విని మెంగ్ షాక్ తో లీకి తన క్రష్ గురించి ఎలా తెలిసింది అనుకుంటుంది అనమాట. నువ్వు నా డైరీ ఏమన్నా చదివావా అని అడుగుతుంది. అప్పుడు లీ లేదు, వేరే వాళ్ళు చెప్పడం వల్ల విన్నాను అంటాడు. కానీ నీ డైరీలో ఆ క్రష్ గురించి రాసావంటే ఆ డైరీ కాలిపోయినా నాకు పర్వాలేదు అని బాధపడుకుంటూ చెప్తాడు. అది చూసి మెంగ్ నువ్వు ఏడిస్తే చాలా క్యూట్ గా ఉంటావని టీస్ చేస్తూ ఉంటుంది. నేను చాలా డిస్కస్టింగ్ గా బిహేవ్ చేస్తున్నాను కదా అని అంటాడనమాట. లేదు అసలు ఏం కాదు, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అని తను పొగుడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పి. తర్వాత లీ నీ క్రష్ నాకన్నా అందంగా ఉంటాడా అని అడుగుతాడు. అవును, చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడని మెంగ్ మళ్ళీ టీస్ చేస్తూ ఉంటుంది. లీ చాలా ఫీల్ అయ్యి తనని కిస్ చేస్తూ నేను నీ హస్బెండ్, ఇక నుంచి నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలి అని అంటాడు. అది విని మెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే తన కోసం ఇంత జలస్ ఫీల్ అవ్వడం చూసి ఎవరన్నా అలా ఫీల్ అవుతారులేండి. తర్వాత చెప్పు నేను బెటర్ తను బెటర్ అని లీ అడుగుతుంటే మెంగ్ ఆన్సర్ ఇచ్చేలోపు వద్దులే ఏం చెప్పొద్దు, నా యాక్షన్స్ తో నేను ప్రూవ్ చేసుకుంటా నేనే బెటర్ అని అంటాడు. మెంగ్ లీని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనకి ఎవరు క్రష్ లేరు, నేను ఇంటికి వెళ్ళాక సాయంత్రం నీతో దీని గురించి మాట్లాడతానని అంటుంది. కానీ లీ ఇప్పుడే చెప్పు అని పట్టుబడతాడు. అందుకే మెంగ్ నా డైరీ చదువుతావని లీ అంటుంది. లేదు నీ నోట్తోనే వినాలి అంటాడు. సరే నేను సాయంత్రం వరకు వెయిట్ చేస్తానని చెప్పి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళిపోతారనమాట. సడన్ గా ప్లేన్ ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఎలాగైనా సరే ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేయాలన్నమాట. అప్పుడు తన సైడ్ నుంచి తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మెంగ్. కానీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండడం వల్ల ప్యాసింజర్స్ అందరూ చాలా భయపడిపోతుంటారు. కానీ లీ మాత్రం అందరికి ప్రామిస్ చేస్తాడు సేఫ్ గా మీ అందరినీ ల్యాండ్ చేస్తాను అని. ఇదంతా వింటున్న మెంగ్ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా తన అప్రోచ్ కంట్రోలర్ గా కూడా లీ వల్ల అవుతుంది అనమాట. ఎందుకంటే లీని ఎప్పుడు సేఫ్ గా ఉంచడానికి యాజ్ ఏ గైడర్ గా తన సపోర్ట్ అవసరం కాబట్టి ప్రాపర్ గైడెన్స్ వల్ల లీ కరెక్ట్ గా ల్యాండ్ చేయగలుగుతాడు. తర్వాత లీ వస్తూ ఉంటే మెంగ్ ఉరుక్కుంటూ వెళ్లి తన్ని హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే తను చాలా భయపడిపోయింది. అది చూసి లీ తనని కన్ఫర్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కావాలని లీ అందరి ముందు మెంగ్ కిస్ పెడతాడనమాట. ఇంకా నెక్స్ట్ ఇంటికి రాగానే తన క్రష్ గురించి చెప్పమని అడుగుతాడు. లేదు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పినా కూడా లీ వినడు. తెలుసుకోవాలని అడుగుతూనే ఉంటాడు. ఇంకా ఫైనల్లీ లీకి చెప్తుంది నువ్వే నా క్రష్ అని. అది విని లీకి ఫస్ట్ జోక్ గా తీసుకుంటాడు. కానీ తర్వాత ఆలోచిస్తాడు తన మీద తను జలస్ ఫీల్ అవుతున్నాడని. నేను నా మనసులో ఉన్న మాటలన్నీ నా డైరీలో రాశాను, కావాలంటే నువ్వు అది చదువుకోవచ్చు అని మెంగ్ చెప్తుంది. నువ్వు అసలు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అని లీ అడిగితే ఎందుకంటే నువ్వు నా లైఫ్ లో ఒక లైట్ తీసుకుని వచ్చావు, నువ్వు ఇంకా చాలా ఇంపార్టెంట్ నాకు. ఇవాళ నేను చాలా భయపడిపోయాను తెలుసా, నీకు ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి అని చెప్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నా నాకేమీ కాదు, నేను ఇంకా ఎప్పుడు సేఫ్ గా ఉంటాను అని చెప్పి మెంగ్ డైరీ చదువుతాడు. అందులో మెంగ్ లీని ఎంత ఇష్టపడుతుందో, ఎప్పుడు తనని బుల్లి చేస్తున్న వాళ్ళ నుంచి ఎలా కాపాడేవాడో, ఇంకా తన గురించి చాలా విషయాలు రాసి ఉంటుంది. అవి చదివిన లీకి అర్థమవుతుంది ఫ్రంట్ కంట్రోల్ గా తన వల్ల అయిందని. ఎందుకంటే ఎలాగైనా తనని కలవచ్చు అని చెప్పేసి ఆ విషయాలని చదివి తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా వెంటనే వెళ్లి తనని కిస్ చేస్తాడు. ఇంకా సారీ కూడా చెప్తాడు. ఇన్ని రోజులు ఇవన్నీ నేను తెలుసుకోలేకపోయాను, నువ్వు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. ప్లీజ్ నన్ను ప్రేమిస్తూనే ఉండు, ఎందుకంటే నేను నిన్ను తప్ప ఎవరిని ఇష్టపడలేదు అని మెంగ్ అంటుంది. ఇంకా లీ తనని కిస్ చేస్తాడు. ఫైనల్లీ ఇద్దరి వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ ఇద్దరి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెడ్డింగ్ అయిపోయిన తర్వాత లీ తనని కిస్ చేస్తూ ఉంటే నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మెంగ్ అంటుంది. ఏది ఏమైనా కానీ ఒక అప్రోచ్ కంట్రోలర్ గా నేను నిన్ను ఎప్పుడు ఇంటికి సేఫ్ గా తీసుకొని వచ్చేలా చూస్తాను అంటుంది. అది విని ప్రేమగా తనని కిస్ చేస్తాడు. దీనితో స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు నా
ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.